ఓం శ్రీగురుభ్యో నమః. మాతంగీశ్వర్యే నమః. రాజమాతంగి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. మనకి రాజశ్యామల హోమం హైదరాబాద్ నగరంలో వచ్చే సంవత్సరం అంటే 2025 జనవరి 5వ తారీఖు ఆదివారం పడింది. ఆ రోజు ఆదివారం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. పోయినసారి మనం కాళభైరవ అష్టమికి కూడా ఆ కాళభైరవ హోమం హైదరాబాద్లో చేసాం. చాలా చక్కగా చాలామంది జనాలు వచ్చారు, ఆదరణ లభించింది. ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళందరి తాలూకా దీంతో ఎలాగైనా ఇక్కడ చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ రేపు జనవరి 5వ తారీఖు 2025 ఆదివారం పడింది. ఆ రోజు మాత్రం అక్కడ చేస్తాం, సేమ్ ప్లేస్లోనే చేస్తాం రాజశ్యామల హోమం. ఇక రాజశ్యామల హోమం గురించి మీకు తెలిసిందే కదా. అంటే ఈ హోమం చేస్తే ఇదేదో జరిగిపోతుంది, మిరాకిల్స్ జరుగుతాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని కదా. కానీ ప్రశాంతత వస్తుంది. హోమం చేయడం వల్ల ఏంటంటే ప్రశాంతత, దాంపత్యంలో అనుకూల్యత, సంపాదన లేనటువంటి వాళ్ళకి ఒక దారి కనిపించడం, మరీ ఆర్థిక బాధల్లో పడుతున్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటు దొరకడం. ఏం చెప్పినా ఒకటే, మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో కర్మను భరించేటువంటి శక్తిని ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఉపాసన చేస్తున్న వాళ్ళకి కర్మ పరిపక్వత చెందే స్థితిని ఇచ్చేటువంటిదే హోమం. ఇది సామూహికంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎవరి మటుకు వాళ్ళకి విడివిడిగా జరుగుతుంది. సామూహికంగా జరిగేది అది మనం ఒక కార్యాన్ని ఆచరించడానికి చేసేటువంటిది. విడిగా జరిగేటువంటిదంతా కూడా మీకు తెలుసు, ఆ కోరికలను బట్టి చేసేది. ఆ రోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ రాజశ్యామల హోమం జరుగుతూనే ఉంటుంది. మా పద్ధతిలోనే, మా వామాచార పద్ధతిలోనే జరుగుతుంది. మీరు సంతోషంగా మీరు ఎవరైనా దీంట్లో చూడడానికి వచ్చినా, చేద్దామని వచ్చినా ముందుగా ఈ నంబర్కి మాత్రం మీరు కాంటాక్ట్ చేసి మీరు రావాల్సి ఉంటుంది. తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీరు నాతో మాట్లాడాలనుకున్న ఈ మంత్రము మీకు ఎవరైనా పొందాలనుకున్నా, మంత్రోపదేశం కావాలనుకున్నా, అలాగే మీ తాలూకా ఏదైనా ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ గవ్వలు వేసి చెప్పేటువంటి ప్రశ్నలు, ఆ తర్వాత ఏంటంటే మీకున్నటువంటి ఈతి బాధలు, అలాగే మీ జాతకాల్లో మీకు పండితులు చెప్పింది ఉంటుంది, ఇలాంటి సమస్య ఉంది ఎలాగవుతుంది అని చెప్పేదానికి, అలాంటి దానికి కూడా మనం ప్రశ్న సంధించే విధానం అంతా మనం చేస్తాం. కాబట్టి ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఎవరు సంప్రదించాలన్నా కూడా ఈ నెంబర్కి నన్ను సంప్రదించండి. 6 రోజులు, దాదాపు 7 రోజులు నేను హైదరాబాద్ సిటీలోనే ఉంటాను. అందరూ సంప్రదించి నాకు నా గురువులు, నా అమ్మవారు ఇచ్చినటువంటి నాకు ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా ఆ పరిజ్ఞానాన్ని అందరూ బాగుండడం గురించి, మన విశ్వశాంతి గురించి, మన హైందవత్వం గురించి మాత్రం ఉపయోగించాలని ఆశిస్తున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మాతంగీశ్వర్యే నమః. మాతంగ కన్యక మనసా స్మరామి. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు.